కర్నూలు జిల్లా కోవూరు వైసీపీలో ఎమ్మెల్యే ప్రసన్నరెడ్డి సోదరుడి ఆడియో కలకలం రేపుతోంది. తన అన్న వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, దయచేసి తన అన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర కుమార్. ఒక్క మండలాన్ని ఒక్క నాయకుడికి అప్పగించడం వల్ల వర్గ విభేదాలు పెరిగిపోయాయని అన్నారు. పార్టీ జెండాల్ని మోసిన సామాన్య కార్యకర్తలు, నేతలు నలిగిపోతున్నారన్నారు. ప్రసన్న అహం వల్ల గతంలో 2 సార్లు ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు అదే అహం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి రెండవ కుమారుడు నల్లపరెడ్డి రాజేంద్ర మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే 2024 ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ప్రసన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తమ భుజ స్కంధాలపై మోసిన స్థానిక నాయకులను, కార్యకర్తలను ప్రసన్న దూరం పెట్టారనేది జగద్విదితం. దీంట్లో సందేహమే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషమే గాని గత 5 సంవత్సరాలుగా వారికి ఎలాంటి ప్రాధాన్యం, గుర్తింపు లేకుండా పోయాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి గ్రామంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు మండల స్థాయి నాయకుల వర్గ విభేదాలకు బలైపోయి ఎవరికి చెప్పుకోలేని, అర్థం కాక పార్టీని వీడలేక లోపల ఎంతగా కుమిలిపోతున్నారో ప్రత్యక్షంగా నేను చూశాను. ఈనాడు కోవూరు నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ప్రసన్న దృష్టికి తీసుకుని వెళదామనుకుంటే సెకండ్గా ఈ మండల స్థాయి నాయకులు వారికి అడ్డు తగులుతున్నారు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా. 2 లేక 3 మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వలన మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు మానసికంగా కుంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రసన్న చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం. ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా. ఎవరు కూడా ఆ నాయకుడిని కాదని ప్రసన్న దగ్గరికి నేరుగా వెళ్లే పరిస్థితులు నేడు లేవు. ఆ నాయకుడు చెప్పిందే వేదం, ఆ నాయకుడు చెప్పిందే శాసనం. ఆ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మన ప్రసన్న ఎమ్మెల్యే అని మర్చిపోయి ఆ నాయకుడే మన ఎమ్మెల్యే అనే భావన ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ, గ్రామస్థాయి నాయకుల్లోనూ వచ్చేసిందని నేను మీకు బాధతో